ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ వ్యక్తిని చూస్తున్నారా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఈయన పేరు వినగానే షెహనాయి గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా షెహనాయికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఈ ఉస్తాద్ది. ఈయన బీహార్లో జన్మించారు. 5 తరాలుగా షెహనాయి వాయిద్యాన్ని వినిపించడం కుటుంబ ఆచారంగా వస్తుంది. బిస్మిల్లా ఖాన్ 1916 మార్చి 21న బీహార్లో జన్మించారు. 14 సంవత్సరాల వయసప్పుడు ఆయన షెహనాయి వాద్యాన్ని నేర్చుకున్నారు. మనకు స్వాతంత్రం వచ్చిన 1947 సంవత్సరంలో జెండా ఎగురవేసిన తర్వాత ఎర్రకోట దగ్గర ఆయన తన షెహనాయి వాయిద్యాన్ని వినిపించారు. ఆయన 2006లో చనిపోయే వరకు కూడా ఆ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం కూడా చేసేది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రతినిత్యము కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో సుప్రభాత సేవలో పాల్గొనేవారు. ఆయన గంగా నదిని, షెహనాయిని 2 కళ్ళుగా భావించారు. విదేశాలలో ఆయన కచేరీకి ఎంతోమంది ఆహ్వానించారు. ఆయన ఒకటే చెప్పేవారట, కాశీ విశ్వేశ్వరుణ్ణి, గంగానదిని తీసుకుని రాగలరా? అప్పుడే నేను అక్కడికి వస్తాను అనేవారట. ఆయన ఇప్పుడు విశ్వేశ్వరుడి సన్నిధిని వదిలి వెళ్ళటానికి అంగీకరించేవారు కాదు. చివరకు ఆయన కాశీలోనే మరణించారు. ఉస్తాద్కి 1961లో పద్మశ్రీ, 1968లో పద్మభూషణ్, 1980లో పద్మవిభూషణ్ అందాయి. అలాగే 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వము భారతరత్న అత్యున్నత పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. ఆయన చివరి కోరిక ఇండియా గేట్ వద్ద కచేరీ చేయాలనట. కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు. ఆయన మరణించిన తరువాత ఆయన శరీరంతో పాటు షెహనాయిని కూడా పూడ్చిపెట్టారు. ఉస్తాద్ చాలా పేదరికాన్ని చవి చూశాడు. హిందీ సినిమాలకు తన వాద్యాన్ని వినిపించారు. అలాగే జీకే వెంకటేష్ స్వరకల్పన చేసిన సన్నాయి అప్పన్న చిత్రంలో కూడా తన షెహనాయి వాయిద్యాన్ని మనకు అందించారు. ఇప్పుడు మీరు వింటున్న బీజియం అదే. మానవాళి నశించిన సంగీతం బతుకుతుంది, సంగీతానికి కులం లేదు, మతం లేదు అన్నాడు ఆయన. ఈ ఉస్తాద్ను తలుచుకోగానే ఎర్రకోట, కాపీరాగం గుర్తొస్తాయి.